ఎరకపోయి వచ్చి కేటీఆర్ ఇరుక్కుపోయారు. నిజాలు తెలుసుకోకుండా తలదూర్చి మూల్యం చెల్లించుకుంటున్నారు. అమృత టెండర్ల వ్యవహారంలో విమర్శలు చేసి అధికార పార్టీకి అడ్డంగా దొరికిపోయారు కేటీఆర్. ఈ టెండర్స్లో అవకతవకలు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేశారు. తీరా నిజాలు వెలుగులోకి వచ్చాక సైలెంట్ అయిపోయారు. బీజేపీ లేవనెత్తిన అంశాన్ని పట్టుకుని కమలం ట్రాప్లో చిక్కుకుపోయారు కేటీఆర్. కేటీఆర్ బీజేపీ ట్రాప్లో పడ్డారా? అమృత్ టెండర్ల వ్యవహారంలో అధికార పార్టీకి ఎందుకు దొరికిపోయారు? ఛాలెంజ్ ప్రకారం కేటీఆర్ రాజీనామా చేస్తున్నారా? కేవలం రేవంత్ సర్కార్పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారా? పరిణామాలు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. తెలంగాణలో అమృత్ స్కీమ్ టెండర్ల వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. టెండర్ల వ్యవహారంలో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు కేటీఆర్. అసలు నిజాలు తెలుసుకోకుండా ఏకంగా కేంద్ర మంత్రికి సైతం లేఖ రాశారాయన. ఎట్టకేలకు టెండర్ల వ్యవహారంపై క్లారిటీ వచ్చేసింది. దీంతో కేటీఆర్ పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయినట్టేనా? రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు సహజమేనని సరిపెట్టుకుంటారా? సింపుల్గా చెప్పాలంటే బీజేపీ ట్రాప్లో పడి ఇరుక్కుపోయారు కేటీఆర్. నిజాలు తెలుసుకోకుండా అమృత్ టెండర్ల అంశాన్ని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెరపైకి తెచ్చారు. రేవంత్ సర్కారుపై బురద జల్లేందుకు ప్లాన్ చేశారు. కాకపోతే టెండర్ల లోగుట్టు తెలిసిన ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే ఈ వ్యవహారాన్ని కేటీఆర్ అందుకున్నారు. ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక సతమతమవుతున్నారు. అమృత్ స్కీమ్ టెండర్ల వ్యవహారంపై కేటీఆర్ను ఎవరో తప్పుదోవ పట్టించారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. ఈ విషయంలో కేటీఆర్కు అన్ని విషయాలు వివరిస్తానని, వాస్తవాలు చెబుతానని తెలిపారు. రాజకీయాలకు వ్యాపారానికి సంబంధం లేదన్న ఆయన 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో లబ్ధి పొందిన వారే ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉన్నారని తీవ్రంగా ఆరోపించారు. ఇకపోతే తన అల్లుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సొంత బావమరిది కాదని, రేవంత్ రెడ్డి చిన్నమామ కుమారుడు సృజన్ రెడ్డి అని ఆయన తెలిపారు. సృజన్ రెడ్డికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు. అమృత్ టెండర్ల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేదన్నారు. కేటీఆర్తో మాట్లాడేందుకు ప్రయత్నించానని, ఆయనను కలిసి అన్ని విషయాలు వివరిస్తానని, వాస్తవాలు చెబుతానని ఉపేందర్ రెడ్డి చెప్పారు. అర్హత లేదు కాబట్టే జాయింట్ వెంచర్కు వెళ్లారని, రాజకీయం చేయడం తగదని సూచించారు. టెండర్లకు ముఖ్యమంత్రికి ఏం సంబంధమని ప్రశ్నించారు. అవసరమైతే సీవీసీకి ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. రాజకీయాల్లో ఎన్నో మాట్లాడుతుంటారన్న ఆయన మంత్రి పొంగులేటిపై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయని, అయినా తాను ఏమీ మాట్లాడలేదని తెలిపారు. వ్యాపారాలు ఎవరైనా చేసుకోవచ్చని, రాజకీయాలతో సంబంధం లేదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో లబ్ధి పొందిన వారే ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉన్నారని, వ్యాపారానికి తాను రాజకీయాలను ఎప్పుడూ వాడుకోలేదని చెప్పారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఉపేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు జాయింట్ వెంచర్లో తక్కువ కోట్ చేసిన వారికి వచ్చిందని సృజన్ రెడ్డి తండ్రి మనోహర్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్లు పురపాలక శాఖ మంత్రిగా ఉండి ఇందులో తప్పు జరిగిందని చెప్పడం సరికాదన్న ఆయన టెండర్ ద్వారా తీసుకున్న దానికి ఏదో ఆపాదించడం సబబు కాదన్నారు. అవసరమైతే సృజన్ రెడ్డి కూడా అన్ని వివరాలు చెబుతారని మనోహర్ రెడ్డి అన్నారు. ఇకపోతే తన అల్లుడు సృజన్ రెడ్డి సీఎంకు సొంత బావమరిది కాదని తేల్చేశారు మాజీ ఎమ్మెల్యే కందాల. సృజన్కు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. బిజినెస్లో జాయింట్ వెంచర్లు సహజమేనని, అమృత్ టెండర్లో అదే జరిగిందన్నారు. సోదా కంపెనీలో తన కుమార్తె డైరెక్టర్ అని, అమృత్ టెండర్లలో సోదా కంపెనీకి 29% వాటా ఉందన్నారు. అసలు టెండర్ల విలువ 8,000 కోట్లు కాదన్నది కందాల మాట. రాజకీయాలు వేరు, వ్యాపారం వేరంటూ కేటీఆర్కు చెప్పకనే చెప్పేశారు. మొత్తానికి రేవంత్ సర్కారుపై బురద చల్లాలని చూసిన కేటీఆర్ అందులో ఇరుక్కున్నారు. ఆరోపణలు చేయడం ఎవరికైనా సులువే.
నిరూపించడమే కష్టమని ఆయనకు తెలుసు. అయినా బీజేపీ నేతలు దీన్ని తెరపైకి తెచ్చారంటూ ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు.